బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. సిడ్నీ టెస్ట్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 తేడాతో 5 టెస్టుల సిరీస్ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్లో 162 పరుగుల టార్గెట్ను ఆసీస్ 4 వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఆస్ట్రేలియా చేరుకుంది. జూన్లో దక్షిణాఫ్రికాతో ఫైనల్లో ఆసీస్ తలపడనుంది. భారత్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లో 5వ మ్యాచ్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3.1 తేడాతో ఆసీస్ సిరీస్ని కైవసం చేసుకుంది. 10 ఏళ్ల తర్వాత భారత్తో టెస్ట్ సిరీస్ను కంగారు జట్టు కైవసం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సిడ్నీ టెస్ట్లో మూడో రోజు ఆతిథ్య జట్టుకు 162 పరుగుల లక్ష్యం పెట్టగా ఆస్ట్రేలియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈజీగా ఛేదించింది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవాలన్న భారత్ ఆశలు దాదాపుగా ముగిశాయి. 2014 తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మళ్లీ ట్రోఫీని కైవసం చేసుకుంది. గత 4 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు భారత జట్టు పేరిట ఉన్నాయి. 2016లో స్వదేశంలో ఆడిన టీం ఇండియా సిరీస్ను కైవసం చేసుకుంది. దీని తర్వాత బోర్డర్ 2018, 2020లో ఆస్ట్రేలియాలో సిరీస్ను గెలుచుకోవడం ద్వారా గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. 2022లో భారత్లో ఆడిన సిరీస్ను కూడా టీమిండియా గెలుచుకుంది.